పూరీలు చేసి చూపించాను ఒకసారి. కానీ ఈరోజు ఏం చేస్తున్నానంటే తమిళనాడులో ఎట్ట చేస్తారు, ఇక్కడ కూడా హోటల్స్లో చేయొచ్చు మరి అట్ట నాకు తెలీదు. కానీ తమిళ్లో చూశాను నేను పూరీ చేయటం ఎలా, అసలు ఆ ప్రాసెస్ ఎలా అనేది చేసి చూపిస్తా. ఇదిగో మైదా, ఇక్కడ వరకు మైదా వేసా. ఇప్పుడు ఇక్కడ వరకు ఇందాక మైదా ఎంత వేసానో గోధుమ పిండి కూడా అంత. అది దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి అమ్మ, కొలతలే ముఖ్యమమ్మ, ఇలా తిప్పాలి. అందులో ఇది సన్నగా మనం కోసుకుంటున్నాం కదమ్మా, చూడండి ఇది వెడల్పు ఉన్నప్పుడు ఇలా కోసుకోవాలి. అది వచ్చేసింది, వేగింది. ఇదిగో చూడండి, అది పెద్ద నాపరాయి ఉంటుంది కదా, నాచి కొడతా ఉంటారు. అందుకే హోటల్లో చపాతీలు కానీ అవన్నీ చాలా పొరలుగా వస్తాయి. చక్కగా బంగాళదుంప సూపర్గా ఉడికింది, వేసా. ఒక క్షణం ఆగాం కదా, ఆ తర్వాత ఇలా పొయ్యాలి. చూసారా, నేను ఒకటే వేసాలే, ఇలా పొయ్యాలి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈ మధ్య వచ్చేసి 4-5 నేను చదవలేదు, ఈ మధ్య మళ్ళీ చేయలేదు, నేను ఉన్నయే వదులుతున్నారు. మొన్న హోమ్ టూర్ వచ్చింది కదా, హోమ్ టూర్ తర్వాత 3 years వచ్చింది, తర్వాత ఇప్పుడు వచ్చేసి చేపలు చాలా వచ్చినాయి వీడియోలు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానమ్మా. అందుకోసం ఇప్పుడు హోమ్ టూర్ చదువుతాను. కొన్ని చాలా వచ్చినాయి, అసలు కామెంట్స్ చాలా ఉన్నాయి, అన్నీ చదవడానికి టైం ఉండదు, కొన్ని చదువుతానమ్మా. ఏంటిది, అలా బృందావనంలో అమ్మ ఎంత చక్కగా సర్దుకున్నారు, మీ ఓపికకి హెడ్సప్. 41 మంది ఓపికకి హెడ్సప్ అంటే చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం అమ్మ. ఉన్న ఇల్లుని సర్దుకోవాలి. ఎప్పుడు కూడా ఇల్లు అనేది నీట్గా సర్దుకుని ఉండాలి, మనము నీట్గా ఉండాలి. మనం కట్టుకునేది ఎంత రేటు చీరైనా కూడా కనీసం మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు నైటీల్లో ఉన్నా కూడా అంత నీట్గా ఉండాలి. నాకు అది ఇష్టం. ఉన్నదాన్ని నీట్గా సర్ది పెట్టుకుంటా ఎప్పుడూ కూడా, అంతే. ఇవాళ మీకు చూపిస్తాననే కాదు, ఎప్పుడు కూడా ఇల్లు నీట్గానే పెట్టుకుంటా. వంటింటి గురించి చెప్తా మీకు, వంటిల్లు నీట్గా ఉండాలని. బెడ్రూమ్ అయితే మనం పడుకోవటానికి వెళ్ళేది బెడ్రూమ్ నీట్గానే ఉండాలి. హాల్ అంటే ఎవరైనా వచ్చి చూస్తే అసహ్యంగా ఉంటుంది, హాలు నీట్గానే ఉండాలి. పూజ రూమ్ అంటే ఎట్టాగు నీట్గానే ఉండాలి. ఇంకేమున్నాయి ఇవే కదా, అందుకని నీట్గానే పెట్టుకుంటా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. 1988 రచలనో ఏదో ఉందమ్మా. సూపర్ హోమ్ టూర్, స్మాల్ హౌస్ అండ్ స్వీట్ హోమ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. స్వీట్ హోమ్, నీట్ హోమ్, హ్యాపీ హోమ్. ఎవరు? ఉదయ్ కుమారి. థ్యాంక్ యూ అమ్మ. బ్యూటిఫుల్ హోమ్ అమ్మ. శ్రీశాల 5509 అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఇంకా ఎవరు? శైలజ ప్రియదర్శిని. హాయ్ అమ్మ. యువర్ హౌస్ ఈజ్ సో స్మార్ట్ అండ్ నీట్, హెడ్స్ ఆఫ్ యూ. యు ఆర్ట్ బై రవళి గారు ఈజ్ సింప్లీ సూపర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటికలీ అరేంజ్డ్. కీప్ ఇట్ అప్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హోమ్ టూర్ చేస్తాను కాబట్టి సందర్భం వచ్చింది కదా, చూపించాలి కదా, అందుకని అది తను ఇంట్రెస్ట్గా చేసేదాన్ని. ఎడబడి వచ్చింది, మేము 4లో వచ్చాము, 2004లో. అప్పుడు ఇంట్రెస్ట్గా చేసేసింది. 2004-5 బాగా నేర్చుకుంది. అయ్యాయి ఇక 5-6 ఏయో సినిమాలు చేసింది, ఒక 5-6. ఆ తర్వాత 7 పెళ్ళైపోయింది. ఇక అన్నీ మానేసింది. బిన్నున, మమ్ముది బిన్నునే ఏదో అమ్మ పేరు. 7575. అమ్మ ఇంటికి చాలా బాగా మీరు, అమ్మ ఇంటికి చాలా బాగా మీరు సూపర్ అమ్మ. మీ బ్లాగ్ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. శ్రీలత, ఏమో ఇంటి పేరేంటో తెలియట్లా. శ్రీలత, మీ స్కిన్ చాలా బాగా ఉంది అమ్మ, చాలా అందంగా ఉన్నారు మీరు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అది స్కిన్ బాగున్నా, ఎలా ఉన్నా, మంచి మనసున్నా, చల్లని తల్లికి అందా అమ్మ అనేవారు. ఇవన్నీ పల్లెటూరు సామెతలు. పల్లెటూరులో అప్పుడు అనుకునే సామెతలు. చల్లని తల్లికి అందమ్మా, దాని కడుపు చల్లకుండా అనేవారు కదా, అలా ఏదో అదృష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది వస్తుంది, రేపు చదువుతాను. హాయ్ విజయ్ దుర్గమ్మ, ఐ లైక్ యూ అండ్ యువర్ యూట్యూబ్ కుకింగ్ వీడియోస్. ఐ ఆమ్ ఫ్రమ్ Germany and I always think you and your family. After trying your cooking,
item. I am motivated and feel whenever see all videos. I am relaxed and feel as if you are from one of my family. Being alone in this country, yes, whenever I feel happy, sad, bored and want to cook different, see your videos and feel no loneliness. Thank you for uh, uploading your videos and wish you always energetic and see you in more videos. థ్యాంక్ యూ అమ్మ. చాలా ఇంగ్లీష్ రాసావు, అయినా ఏదో కష్టపడి చదివేశాను. ఒక 90%, 10% ఇక్కడ వదిలేసి ఉంటాను. అదే అమ్మ, చాలా సంతోషం అమ్మ. చూసుకుంటున్నావు, ఈ వీడియోలు చూస్తున్నారు, హ్యాపీగా ఉందంటున్నావు. చాలా సంతోషం అమ్మ. చాలామంది అలాగే మీ వీడియో చూసిన తర్వాత కాస్త మనసుకు నెమ్మదిగా ఉంటుంది, మాకు ఒక రకంగా హ్యాపీ అనిపిస్తుంది, అది చూసిన తర్వాత నిద్రపోతామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఇదంతా నా అదృష్టమే. ఎందుకంటే నేను ఎక్కడున్నానో మీకు తెలియదు. 3 years బ్యాక్ రవళి హరిత వాళ్ళ మదర్ని, అలా తెలుసు. నా మాటలు మాట్లాడడము, నేను చేసే వంటలు మీకు తెలియదు కదా, ఫలానా అని తెలుసు కొంతమందికి. ఇప్పుడైతే చాలామందికి తెలిసిపోయాను కదా యూట్యూబ్ ద్వారా. నేను చేసే వంటలో నా మాటలు నచ్చటం, ఇవన్నీ కూడా మీ అందరికీ నచ్చటం అనేది అవేమీ చిన్న విషయాలు కాదు, బయట జనాలకు నచ్చటం. అది కూడా నా అదృష్టంగానే భావిస్తాను నేను. 3272 ఇట్స్ ఏ రియల్లీ క్యూట్ స్వీట్ హోమ్ ఆంటీ అండ్ ఇఫ్ విల్ బీ మోర్ దెమ్ ఏమో యునోదే ఏదో ఉంది, ఫర్ యూ. మీరు చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఈ ఏజ్లో కూడా. అదేనమ్మా చెప్పాను కదా, ఏజ్తో పని లేదు. ఏజ్ ఎంత మైండ్లో ఉంటే అసలు కదలలేము. 70 years పైపడిన వాళ్ళు విలేజ్లో అయితే కొంతమంది యాక్టివ్గా నడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కొంతమంది 100కి ఒక 20 మంది యాక్టివ్గా ఉంటారు, 80 మంది ఉండరు. 50 దాటితే అదొక రకం. 60 దాటిందంటే వాళ్ళు సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోతారు. అలా ఫిక్స్ అయిపోవడం నేను అవ్వలేను కూడా. అందుకని ఎంతవరకు నా వల్ల అవుతుందో పని చేసుకోవటం, ఇల్లు నీట్గా పెట్టుకోవటం, నలుగురితో కలిసి ఉండడం, నలుగురిలోకి వెళ్ళి కలవడం, ఇవన్నీ చేస్తా. ఇంట్లో పడి కూర్చొని అలా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. చిన్న ఇల్లు అయినా సూపర్గా సర్దుకున్నారు, బొమ్మలు భలేగా ఉన్నాయి, బాగుంది మీ ఇల్లు, సూపర్. వి రాజశ్రీ ఊటికూరమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇక నీట్గా సర్దుకున్నారమ్మ ఇల్లు అనేవాళ్ళు 100 మంది ఉన్నారమ్మా. చిన్న కామెంట్లు చాలామంది ఉన్నాయమ్మా, మీరేం అనుకోవద్దు. నమస్తే మ్యామ్, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఓకే, ఎవరు పేసింది? పుష్ప జోషి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అది పాజిటివ్గా తీసుకుని ఎంతో కొంత మనం ఎందుకు అట్లా కూర్చోవాలి, మనం కూడా ఇలా ఉందాం అనే ఇన్స్పిరేషన్ అంటున్నారు కదా చాలామంది అంటున్నారు, మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరని. అలాగే ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ఉన్న దాంట్లో ఓపికలో కూడా, నేను ఉన్న దాంట్లో అంటే డబ్బులో చెప్పట్లేదు, మన శక్తిలో కూడా ఉన్న దాంట్లో అలాగే కూర్చుని ఉండిపోకుండా లేచి ఏదో ఒకటి సర్దుకోవటం. ఇది స్తోమతను బట్టి చేసేది కాదు. ఎంతున్నా ఎంత లేకపోయినా ఇలాంటివి చేసుకోవచ్చు. నీట్గా లేవడం, మన వంట మనం చేసుకోవటం, మన కాయగూరలు మనం కోసుకోవటం, ఏదో ఒక పని 1 గంట పని లేకపోతే 2 గంటల పని మహా చేస్తే గట్టిగా ఇంట్లో 2 గంటలు ఉంటుంది పని. ఆ 2 గంటలు చేసుకోవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగా సర్దుకున్నారు, సూపర్, టేక్ కేర్ అమ్మ. వెందుళ్ళు బాగా ఎండలు, ఓకే, ఎండలు బాగా మండిపోతున్నాయి అమ్మ, హెల్త్ జాగ్రత్త. ఎవరు? ఎస్కే గౌడ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అయ్యా. వాణి ప్రసాదరావు దిన్న 608, నమస్కారం అమ్మ. చాలా నమస్కారాలు, ఇవన్నీ పెట్టావమ్మా. చాలా బాగుంది మీ హోమ్ టూర్, చాలా బాగా అరేంజ్ చేశారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. చక్కగా సర్దుకున్నారండి అందరూ. ఇదేనమ్మా, ఋతు అన్న 8069 వీళ్ళందరూ కూడా బాగా సర్దుకున్నారు, చాలా చక్కగా సర్దుకున్నారండి, సూపర్. ఋతు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విమల కుమారి, సూపర్ అమ్మ, చాలా బాగా సర్దుకున్నారు, బాగుంది, లవ్ యూ అమ్మ,
చాలా లవ్స్ పెట్టావమ్మా, థ్యాంక్ యూ. శకుంతల, నమస్తే అమ్మ, చాలా సూపర్గా ఉంది అమ్మ ఇల్లు, చాలా చక్కగా సర్దుకున్నారు ఇల్లు, చాలా సర్దుకున్నారు ఇల్లు, మీ ఓపికకి జోహార్లమ్మా, లవ్ యూ అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హౌస్ చాలా బాగుంది, బాగా నీట్గా పెట్టుకున్నారు. ఎవరు? లావణ్య చుండూరు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లవ్ యూ ఫ్రమ్ కాలిఫోర్నియానా? లవ్ యూ ఫ్రమ్ కాలిఫోర్నియా నుంచి అమ్మ, చూశారు, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మీ కొత్త హౌస్ హోమ్ టూరు చూస్తున్నందుకు హ్యాపీగా ఉంది అమ్మ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. అసలు ఒకటి గమనించారో లేదు, ప్రతి విషయాన్ని చెప్పవలసిన విషయాలు మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వంట దగ్గర నుంచి చెప్పాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మాత్రం అది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదో సగం చెప్పేసి మాట సందర్భంలో చెప్పేస్తే మీకు అర్థం కాదు, అమ్మ ఏం చెప్పింది అనుకుంటారు. అందుకని అసలు నా దగ్గర ఉన్నదే అడిగిన అడగకపోయినా వివరణ ఇవ్వడం ఎక్కువే నాకు. మొదలుపెట్టాలంటే దాన్ని వివరణే నాకు ముఖ్యం. అందులో వాళ్ళు తీసుకుంటారు, తీసుకుపోతారు, వేరే విషయం. తీసుకున్నా నష్టం లేదు, తీసుకుపోయినా నష్టం లేదు. నేను ఇవ్వదలుచుకున్నది మాత్రం ఇచ్చేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ భాస్కర్. హరికథ భేదం ఉంది, సూపర్గా సర్దుకున్నారు, నిజంగా మీ ఓపిక ఎక్కువ అమ్మా, మీ శారీ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శారీ 2000 శారీ అడిగారు కదా, శారీ 2004లో మేము వచ్చాము. అప్పుడు ఎవరు కొత్తగా వచ్చారంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి పంపిస్తారు కదా, అప్పుడు వచ్చాయి అన్నమాట చీరలు. శ్రీనగర్ కాలనీలో ఉండగా బెనారస్ చాలా బాగుంటుంది. 22 సంవత్సరాలు అయిపోయింది కదా, బాగుంది. జ్యువెలరీ వీడియో చూపించండి, మీది బాగున్నాయి. ఎవరు చెప్పింది? హిమజన పి హిమజ అనుకుంటా, పి హిమజ అమ్మ, పి హిమజ చూపించండి. ఓకే అమ్మ, నిజంగా నేను కూడా అనుకుంటున్నా. నేను మళ్ళీ ఒక 1 వీక్ కాదు, ఒక 5-6 రోజుల్లోనే మళ్ళీ నేను విజయవాడ అటు వెళ్తున్నాను. కొంచెం పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, పనులు ఉన్నాయి. వెళ్ళే లోపే ఇది చేసేస్తా, ఉన్నాయన్నీ చూపిస్తా. చాలామంది అడుగుతున్నారు, అమ్మ మీ జ్యువెల్స్ అన్నీ చూపించండి అమ్మ, బాగుంటుంది, మీ బీడ్స్ చూపించండి, అది ఇది అన్నారు. చూపిస్తానమ్మా, ఒకరోజు పెట్టుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. ఎంతో బాగా సర్దుకున్నారు విజయ్ గారు, చాలా నీట్గా, మీ మాటల వింటే మనస్సు నిండిపోతుంది. ఎవరు? సూర్యకుమారి అమ్మ, 4069. ఎంతో బాగా సర్దుకున్నారు విజయ్ గారు, చాలా నీట్గా, మీ మాటలు వింటుంటే మనస్సు నిండిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదే ఒకటి కొంతమందికి ఏదో ఒకటి నచ్చుద్ది, ఒకటి నచ్చదు. నా విషయాల్లో చాలామందికి నేను నమ్ముతున్నాను 50% అందరికీ నచ్చిందని. నచ్చనలో మనం ఏం చేయలేం కదా, 100% నచ్చాలని రూలు లేదు కదా. ఒక్కొక్కరు వాళ్ళ యాంగిల్లో చూస్తారు. అందుకని నాకు తెలుసు 50%కు నేను క్లియర్గా నచ్చాను. నచ్చకపోతే నా వీడియోలు చూడరు. నా మాటల పద్ధతితో, నా వంటల్లో ఏదో మొత్తానికి నచ్చా. థ్యాంక్ యూ అండి. సుకుమారి సెట్ అంటమ్మా, అమ్మ మీరు బుక్ లాంటి వారు, వీడియో చూస్తున్న కొద్దీ నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, చాలా సంతోషం. నా వీడియో చూసి అమ్మ దగ్గర చెప్పే మాటల్లో ఏమైనా నేర్చుకుందాం అనిపిస్తే మీకు మరి అది సంతోషమే కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజశ్రీ ఇంటూర్ అంటమ్మా, మీకు స్వార్థం లేదు విజయ్ గారు, పిల్లల గురించే మీరు ఆలోచించారు, కానీ మీరు ఎక్కడ ఉన్నా ఆ ఇల్లు మీ సొంతమే, అంత కళ తెస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద న్యూ హోమ్. థ్యాంక్ యూ అండి. అదే మీరు చెప్పింది, మనకి సొంత ఇల్లా ఇది రెంటిల్లా అనేది కాదు, మనం ఉండేది మన ఇల్లే, మనం ఉన్నంతకాలం ఇది మన ఇల్లు లాగానే చూసుకుంటేనే, ఇల్లు నీట్గా పెట్టుకుంటేనే. ఎవరో అద్దెలకి ఇచ్చేసి ఇష్టానికి అక్కడ గీసేసి ఇక్కడ గీసేసి అటపాటు చేస్తే అది కరెక్ట్ కాదు. మన సొంత ఇల్లు అంటే ఎంతో అలాగే పెట్టుకోండి. డబ్బులు పెట్టి కొన్నామా కొనలే అవన్నీ వేరే విషయాలు కదమ్మా. మనం ఉంటున్నామంటే మన ఇల్లే కదా. అందుకని నేను అంత పొజిషన్గానే పెట్టుకుంటాను, అలాగే ఉంటాను నీట్గా. 1 రోజు 2 రోజులు పని అమ్మాయి రాకపోయినా ఎట్లా కొట్టావా
ఊడ్చుకోవటం తడిగుడ్డ పెట్టకపోయినా కూడా ఊడ్చుకొని అంట్లు కడుక్కుని నీట్గా తుడిచేసుకుని వస్తా. అంతే మరి ఉండలేం కదా. అమ్మో ఇల్లు నీట్గా లేకపోతే అసలు అదొక రకం మెంటలు వస్తుంది నాకు. అది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అదే స్వార్థం లేదన్నారు కదా, స్వార్థం ఎందుకమ్మా? స్వార్థం ఉండి మనం ఎవరిని ఏమీ చేయలేం. ముందు అది గమనించుకోండి. స్వార్థం ఉంటే మన స్వార్థం మనకే నష్టం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ధరలో సుమతి అంటారు కదా. అలాగే కోపం ఎంతో స్వార్థం కూడా అంతే. స్వార్థం ఎందుకు, ఏం పని చేస్తుంది స్వార్థం? స్వార్థం ఉండి మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకోవడం తప్పితే ఎవరి మీద స్వార్థంగా ఉంటున్నామో వాళ్ళకేమీ కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో స్వీట్ అమ్మమ్మ గారు చాలా నీట్గా ఓపిక్గా పెట్టుకున్నారు. బట్ లాస్ట్లో ఎందుకో డల్గా కొంచెం బాధగా అనిపించింది. అమ్మమ్మ మీరంటే చాలా ఇష్టం నాకు. ఐ లవ్ యూ అమ్మమ్మ. యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్. ఎవరు? వాణిరెడ్డి. ఓకే అమ్మ, నువ్వు అమ్మమ్మ అంటుంటేనే నాకు నిజంగా ఒక రకమైన ఇది వచ్చింది. మా మనవరాళ్ళు రవళి గారి పిల్లలే నన్ను అమ్మమ్మ అంటారు, హరిత గారి పిల్లలు అమ్మ అంటారు, ఇక విజయ్ పిల్లలు నాని అంటారు. ఈ అమ్మమ్మ అనేటప్పటికీ వాళ్ళే అంటారు, ఇంకెవరు అనరు అమ్మమ్మ అని. వాళ్ళిద్దరే అమ్మమ్మ అని పిలుస్తారు నోరార. అదేమంటే ఇప్పుడు నువ్వు అమ్మమ్మ అని పెడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకేనమ్మా. పోతే ఏముందమ్మా, మీరు చాలా ఇష్టం నాకు, మీరంటే ఇన్స్పిరేషన్ వాళ్ళు యంగ్స్టర్స్కి సీనియర్స్కి కూడా అని రాసావు. అవును, ఇప్పుడు సీనియర్స్కి ఇన్స్పిరేషన్ అయ్యి ఏమీ చేయలేరు, అది వేరే విషయం, పక్కన పెట్టండి సీనియర్స్ది. యంగ్స్టర్స్కి మాత్రం ఇన్స్పిరేషన్ అంటే ఎంతో కొంత. నేను పొదుపులో చెప్పాను, వంటల్లో ఎంతవరకు చేసుకోవాలి వేస్ట్ లేకుండా చెప్తున్నాను. ఇద్దరుంటే ఇద్దరికి ఎంత వండుకోవాలో చెప్తున్నాను, ఒక్కరుంటే ఒక్కదానికి ఎంత వండుకోవాలో చెప్తున్నాను. అది మొదటి నుంచి కూడా వంటింట్లోనే పొదుపు ముఖ్యం. ఏంటి వంటింట్లో అంతా చేసాం, ఎంత చేస్తాం, నా బొంద అంతా కలిపి నెలకు ఒక 1000 రూపాయలు లాస్ అవుద్దాం అంతే కదా అనుకోకూడదు. 1000 రూపాయలు కాదు అది, ఏమంటారు దాన్ని, లేజినెస్ అలవాటైపోద్ది. అయితే అయిందిలే, వేస్టేజ్ అలవాటైపోద్ది ప్రతి దాంట్లో. వంటింట్లో నుంచి చేస్తేనే మామూలుగా డబ్బులు కట్టలు కట్టి పెరువాళ్ళు పెట్టుకునే వరకు పనిచేస్తాయి. అర్థమైందా మీకు? వంటింట్లోనే స్టార్ట్ చేయాలి ముందు, రూపాయలదే కానీ ఆ పొదుపే అన్నిటిలో ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఉషారాణి, మీరు సూపర్ అమ్మా, అన్ని విషయాల్లోనూ ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్, మాటల్లో చెప్పలేను ఎంత న్యాచురల్గా ఉంటాయో మీ వ్లాగ్స్. యూ సో మచ్ లైక్ యూ. మీరు హౌస్ చాలా బాగా సర్దుకున్నారు. మీ వీడియో చూసిన తర్వాత మంచిది విందు భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మన పద్ధతులన్నీ చాలా చక్కగా ఓపికగా వివరిస్తున్నారు. ఎప్పటి నుండో మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను, ఇప్పటికి పెట్టాను. నా మెసేజ్ చదువుతారని ఆశిస్తున్నాను. హరిత గారికి, జాకీ గారికి, రవళి గారికి హాయ్ చెప్పండి అమ్మా. మాది కాకినాడ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. కాకినాడ అయితే జాకీ గారు, హరిత గారు వీళ్ళందరూ బాగా తెలుసు కదా. జాకీ గారిది కాకినాడే కదా. థ్యాంక్ యూ అమ్మ. ఎప్పటి నుంచో చదువుతానమ్మా నేను ఎక్కువగా, అంటే ఇవాళ చాలా వచ్చింది కాబట్టి అందులో చిన్నది ఏమన్నా ఆపుతున్నానేమో కానీ చాలా చదువుతాను ఎప్పుడు కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కాకినాడ పెళ్లి కబురు కూడా వచ్చింది, చూడాలి. థ్యాంక్ యూ అమ్మ. 1114 అంట. రవళి గారు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. టాలెంటెడ్ బాగా, అలాంటివన్నీ ఉంటాయి ఆశలు తనకి. ఏంటో మరి ముందుకు ఎగ్జిబిషన్లు అంటే అట్లాంటివి పెట్టుకోవచ్చు. బిజినెస్ మైండ్ బాగానే ఉంది కానీ ఏమి చేయట్లేదు మరి ప్రస్తుతానికి. కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? మీ హోమ్ టూర్ బాగుంది. రవళి గారు చేసిన ఆయిల్ పెయింట్ చాలా బాగుంది, బాగా సర్దుకున్నారు. నిజంగా ఒక మినీ బృందావనం లాగానే ఉంది. లక్ష్మీ కటాక్షంగా ఉంది. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ. అదే లక్ష్మీ కటాక్షంగా ఉంది, మినీ బృందావనం అని మా ఫ్రెండ్ ఒకరు చెప్పాను కదా. ఒక ఫ్రెండ్ అయితే కుమార్, ఆవిడైతే పూజ రోజున సర్దుకుంటాను చూడండి ఇల్లు అలా ఉందని చెప్పింది. అలా అనమాట. ఎవరికైనా నచ్చటం, మన ఇంటికి వచ్చి ఎవరైనా ముచ్చటగా నచ్చిందంటే చాలా సంతోషం మనకి.
వాళ్ళు ఏమీ మనకేమీ పెట్టక్కర్లా, ఏమీ ఇవ్వక్కర్లా. అది మన దాన్ని బాగుంది అంటే చాలు. అరుణారామ్ అనుకుంటా. అమ్మ చాలా బాగా సర్దుకున్నారు మీరు. హ్యాపీగా ఉండాలి. ఆల్ ద బెస్ట్. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ. ఇదేంటి బాగుంది. ఎవరు? కే పద్మ పద్మ రత్నమాలిక ఏదో ఉందమ్మా. బాగుందమ్మా మీ హోమ్ టూర్. బాగా సర్దుకున్నారు. త్వరలో మీరు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏమో ఎవరు చెప్పగలరు? ఈ టైంలో ఇంత వయసు వచ్చినా సరే ఎక్కడోసారి సర్దుకుందాంలే, పర్వాలేదు ఉందాం అంటాకి ఇంకా 3 బెడ్రూమ్ ఏదో కొనుక్కొనే ఇది ఉంటే ఎవరు ఆపలేరు. ఇందులో తోలు కింద రాశాడు తొత్తుకొడుకు అనేది మా అమ్మ, బ్రహ్మదేవుడిని కూడా. అలాగే దీని కింద రాశాడు కదా, ఎప్పుడు కూడా దీని పైన రాయలేదు దేవుడు, దీని కింద రాసినాక ఇవన్నీ వచ్చినాయి. అందుకని రాసి ఉంటే అవుతుంది మీరు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ, మీరు చాలా బాగా ఇల్లు సర్దుకున్నారు, చాలా అందంగా అన్నీ పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎస్విఏ అంట 8344. థ్యాంక్ యూ అమ్మ. దేవి బలుసు, అద్భుతంగా ఉంది మీ బృందావనం. చాలా లవ్స్ పెట్టావమ్మా, చాలామంది పెట్టారు. థ్యాంక్స్ అండి. ప్రశాంతి అమ్మ, హౌస్ ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ సర్దుకోవాలి అంటే చాలా కష్టం. ఇంకా మీరు ఈ ఏజ్లో అంటే మరీ కష్టం అమ్మ. మీరు త్వరలో సొంత ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వరుసగా చదువుతున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అందరి కోరిక మేరకి కొంటానేమో, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఇంకా బాగా గ్రాండ్గా చేసి చూపిస్తా ఒకవేళ కొంటే. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, మీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి, చాలా బాగా సర్దుకున్నారు. అవును, ఉన్నాయి, చూపించాను కదా. అయ్యో అట్ట వెళ్తాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జ్యోతిక అమ్మ, పిల్లలు అందరికీ అన్నీ ఇచ్చారు, మీరు ఎందుకు అమ్మ రెంట్ హౌస్లో ఉన్నారు? చాలా బాధ అనిపిస్తుంది అమ్మ. అదేం లేదు, నాకు బాధ లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఇల్లు ఖాళీ చేయాలి అన్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. మళ్ళీ వేరే ఇంట్లోకి వచ్చేసి సర్దుకుని కామ్గా కూర్చుని మళ్ళీ అది గుర్తురాట్లా. అదే అనమాట. అందరికి ఇచ్చేట వాళ్ళు లైఫ్ ఎంతో ఉంది కదా, వాళ్ళు సొంత ఇల్లు కావాలని ఆధ్యాసలోనే ఉండేదాన్ని నేను. ఎప్పుడు వాళ్ళ సొంత ఇల్లు కావాలి, వచ్చే రాబడి కావాలి అనే ధ్యాస నా మైండ్ అంతా అలా ఉంది అప్పుడు. అందుకని అందరికీ అలాగే ఉంది. అదే హ్యాపీ నాకు. ఎన్నాళ్ళు ఉంటాను నేను దాని గురించి అసలు నాకు సమస్య లేదు. ఇల్లు అద్దిల్లా సొంత ఇల్లా అనేది లేదు. వాళ్ళకి బోల్డ్ లైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల లైఫ్లు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు. నేను ఎంత చేశానో వాళ్ళు అంత చేయాలి కదా, అప్పుడు ఉండాలి కదా సొంత ఇళ్లలో. అదనమాట. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఐ వామ్ వెల్కమ్ టు యువర్ న్యూ హౌస్ విచ్ bring you success and I wish your channel work will get successfully in this new house. ఈ ఇల్లు చాలా బ్రైట్గా ఉంది డార్లింగ్, చాలా కళ ఉంది ఇంట్లో. దేవుడి గది అంతా మరీ సూపర్. చిట్టిగా ఉన్న సూపర్గా ఉంది. అవును, ఆయిల్ మిషన్ని పైన ఎక్కించారు. మరి ఆయిల్ ఎలా పడతారు? ఎక్కి దిగాలంటే నాకు ఒక డౌటు. మీరు పైన సెల్ఫ్లో ఉన్న ఫోటోలు ఎలా తుడుస్తారు? ఫ్లాట్ నెంబర్ 602 గుర్తు పెట్టుకోవాలి. మిమ్మల్ని కలవాలంటే. హ్యాపీ అక్షయ తృతీయ. ఓహో, కెమెరా డోర్ చూపించినప్పుడే నెంబర్ చూసేశారా? ఆహా, బాగా గమనిస్తున్నారు మొత్తానికి. అమ్మా ఓకే, అసలు పేరు చదవలేదు ఇంతకీ.
దివిజ, దివిజయ్, దివిజయ్ అనుకుంటా. ఓకే, ఓకే, మొత్తానికి చాలా బాగా గమనించారు. ఎక్కడ కబోర్డ్స్లో ఉన్న ఫోటోలు? కబోర్డ్స్లో ఏమి లేవుగమ్మా, విడిగా అన్ని ఫోటోలు విడిగానే ఉన్నాయి. ఓ దేవుడి ఫోటోలు కబోర్డ్స్లో ఉంటే తీసి తుడుతాం, మనవన్నీ మామూలుగానే ఉన్నాయి కదా, మనవన్నీ మామూలుగానే ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడే నీట్గా అది అద్దాలు తుడటం మళ్ళీ తుడిచేయటం అక్కడ పెట్టేస్తా. దేవుడి ఫోటోలు అంటారా, అవి తీసి శుభ్రంగా తుడుస్తా. మాటి ఫోటోలన్నీ తిని అప్పటికప్పుడు తుడిచేసి అమావాస్య వెళ్ళంగానే మొత్తం పటాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టి పెట్టేస్తా. ఇక వారం శుక్రవారం పాలు ముగించినప్పుడు కొబ్బరికాయలు కొట్టేటప్పుడు అట్లాంటప్పుడు మళ్ళీ కొత్తగా బొట్లవి పెట్టుకుంటూ ఉంటా. అంతే. అలమారిలో ఫోటోలు ఏమీ లేవు, ఈ అద్దాల మీదే ఉన్నాయి. ఓకే, చాలా గమనించావు మొత్తానికి, థ్యాంక్ యూ. తై తాయిలోనా ఏదో పేరు. అమ్మ ఏమీ అనుకోకండి, మీరు సొంతగా అపార్ట్మెంట్ తీసుకోవచ్చు, కానీ ఎందుకో మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు తెలుసుకోవచ్చా అమ్మ? అదే అమ్మో, అట్లా 27 మంది పెట్టారు. అదే చెప్తూనే ఉన్నాగా, అద్దె ఇంట్లో ఉంటున్నారంటే ఇక అప్పుడు అనిపించలేదని చెప్పాను కదా. నాకు నేను చెన్నై నుంచి ఒక్క పనుల మీద, చెన్నై పనులన్నీ అయిపోయినాయి, పిల్లల పెళ్ళి అయిపోయినాయి, చెన్నైలో చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, వాళ్ళ కాంప్లెక్స్ కట్టడం పనులన్నీ అయిపోయినాయి. ఇక చెన్నైలో ఒక్కదాని నుండి ఏం చేస్తాను, ఏదో ఒక బిజినెస్ ఏదో ఇచ్చుండి విజయవాడ వచ్చాను నేను. 19లోనే ఎప్పుడో వచ్చా విజయవాడ, 18లోనో వచ్చాను. ఈ లోపల కరోనా వచ్చేసినాయి. ఆ తర్వాత అక్కడ ఎందుకు, ఫస్ట్ కరోనాకి అయితే అక్కడే ఉన్నాను నేను. అక్కడ ఎందుకమ్మా వచ్చేయమన్నారు పిల్లలు, అప్పుడు హైదరాబాద్కి వచ్చా. కొనుక్కుని రాను కదా ఎప్పుడు కూడా. సరే గేటెడ్ కమ్యూనిటీలో ఉండు అని చెప్పారు, అందుకని గేటెడ్ కమ్యూనిటీలో ఎతికి ఇక్కడికి వచ్చా. ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నాను 4 సంవత్సరాలు అయిపోయింది. ఇది 5వ సంవత్సరం నేను వచ్చి, 21లో వచ్చేసాను. అందుకని సొంత ఇల్లు మీద అప్పుడు ఐడియా లేదు. మీరన్నట్టు ఇల్లు మారుతున్నప్పుడే ఆ జాస్ వస్తుంది నాకు, లేకపోతే రావట్లే. కొనే రాత ఉంటే, సొంతది ఉంది నా జీవితంలో, నాకంటూ ఒక ఇల్లు ఉందనేది ఉంటే వస్తుంది, లేకపోయినా నేనేమీ ఫీల్ అవ్వను. అదే ఆ ఫీలింగ్ అంతా పెట్టుకోను మైండ్లో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరస్వతి చిన్నాన ఏదమ్మా 2121 చాలా బాగుంది. నాకు ఇలా బొమ్మలతో అలంకరణ చేసుకోవాలని ఆశ, కానీ పిల్లలు ఉండే ఇంట్లో అది సాధ్యపడదు. అవును, పిల్లలు ఉండే ఇంట్లో ఎవ్వరికీ సాధ్యపడదు. పీకి పోగులు పెడతారు. మా ఇంటికి ఎవరు పిల్లలు రారు కాబట్టి ఎప్పుడైనా రేర్గా వస్తారు, ఒకళ్ళు ఇద్దరు, ఎప్పుడైనా నేను వాళ్ళు ఎదురుకుండానే ఉండాలి. అసలు నాకు ఏదైనా పగిలిపోద్దని భయం కదా నాకు. అమ్మ అది అక్కడ పెట్టి, అమ్మ అది అక్కడ పెట్టి తిరుగుతూనే ఉంటా. అదే అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్న ఇంట్లో ఇంత అలంకరణ నిజంగా కుదరదు. నేను ఒక్కదాన్ని, నా కోసం వచ్చే ఫ్రెండ్స్ కూడా పెద్దాళ్లే కాబట్టి నాకేం బాధ లేదు. మా ఇంటికి వచ్చే పిల్లలు కూడా పెద్దాళ్లే, నా పిల్లలందరూ కూడా, అందుకని ఆ బాధ లేదు. ఓకేనండి, మీ ఆశ నెరవేరాలి. చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అలాగే అలంకరించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా ఉన్నాయి. షీ ఈజ్ వెరీ క్రియేటివ్ దట్ టూ అట్ దిస్ ఏజ్. తుంబా ಚೆನ್ನಾಗಿದ್ರೆ. అమ్మో, ఏంటి కన్నడనా? ఎవరు? భారతీదేవి. షీ ఈజ్ వెరీ క్రియేటివ్ దట్ టూ అట్ దిస్ ఏజ్. కుంభా ಚೆನ್ನಾಗಿದೆ. ఓ, ఇదేదో మన నిమ్మ తాగి నిరుజమ్మ అబ్బా, మొత్తం కన్నడలోనే ఉంది. ఏం చదువుతాం కన్నడ? ఏదో అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు బోర్డులు చదివేసి అవి తెలుగులో ఉందా అక్షరాలు ఇవి అనుకునేదాన్ని. ఇంత చదవలేము. మొత్తానికి కన్నడలో రాశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. కొంతవరకు అర్థమైంది, కొంత ఇంగ్లీష్ రాశారు కాబట్టి స్టార్టింగ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు? మణికుమారి మేడం. స్మాల్ హౌస్ అని పదే ఎందుకు చెప్తున్నారు? మీరు రిచ్ అని తెలుసు, మీ ఒక్కరికి అది చాలు ఎక్కువ, అది చాలా ఎక్కువ. మీరు హ్యాపీగా ఉండండి చాలు, మీ హార్ట్ చాలా. ఇల్లు ఇంతకన్నా నిజంగానే ఎంతకన్నా ఎందుకు? నేను చెన్నిళ్ళు అని మీ అందరికీ చూసేవాళ్ళే చెప్తున్నా తప్పితే నాకు సరిపోయింది. మీ హార్ట్ విశాలం అంటున్నావు. నా విశాలమైన మనసుకి ఈ ఇల్లు చాలా విశాలం. బాగా కనిపెట్టావు, చాలా థ్యాంక్స్ అమ్మా. పేరేంటి?
మణికుమారి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఏంటిది మాలతి రాయపు అంటే ఎవరు అమ్మ? మీకు యూట్యూబ్ ఉందిగా, ఒక సొంత ప్లాట్ తీసుకోండి అమ్మ. ఇల్లు మారాలంటే కష్టం కదా. యూట్యూబ్ చేసుకోవడానికి ఇక్కడనే చేస్తున్నాను. యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో వచ్చేసేదే ప్లాట్ కొనమంటున్నావా ఏంటి? నాకు అర్థం అవ్వాలి కరెక్ట్గా. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి కదా, కొనేసేమంటున్నావా? అంత బాగా చూడండి జనాలు, మరి బాగా చూస్తే కొందాం. నిజంగానే స్టార్టింగ్లో బాగా చూసేవారు, ఇప్పుడు రాను అసలు మరీ తగ్గిపోయారు కదా. అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, బోల్డ్ మంది, ఎంతోమందికి మీరు ఫ్యాన్స్ కదా. నా ఒక్కదానికి కాదు, చాలామందికి మీ ఫేవరెట్ చాలామంది ఉంటారు. అన్నీ చూడాలంటే మీకు టైం ఉండదు. ఎప్పుడన్నా ఏదైనా వండుకుందామా, లేకపోతే అమ్మ ఏమైనా మాటలు చెప్పిందా అన్నప్పుడు గుర్తొస్తాను నేను, అవునా? అందుకని చూడండి, బాగా కొందాం. ఓకే, థ్యాంక్ యూ. రాయన్ భాష. నానమ్మ వంటగది దగ్గర పెట్టండి, డైనింగ్ టేబుల్ బాగుంటుంది. వంటగది దగ్గర ఉన్నది, అది బరువు కాగదమ్మా. పెద్ద బరువులు నేను పెట్టినా కదా నాన్న. అందులో నేను ఒక్కదాని తింటామా, పిల్లలు అందుకు పెద్ద గిన్నెలు కూడా పెడతా. అవి వంటింట్లో స్టవ్ దగ్గర పెట్టి తినే మాత్రం అక్కడ తీసుకొచ్చి పెడతాను అనమాట. ఎప్పుడైనా కూర గిన్నెలు అవి పెడతా, ఆగుద్ది. కిందంతా రాడ్స్ వేశారు కదా బాగా, గోడకి ఆగుతుంది. అందుకని ఇంత టేబుల్ అక్కడ పెట్టుకోవద్దు, అమ్మో ఇరుకైపోద్ది. మళ్ళీ షూట్ తిరగాలి కదా, కెమెరా అన్నీ ఖాళీగా ఉంది. అసలు వంటగల్లే పెద్దగా ఉంది నాకు ఇక్కడ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పద్మావతి అల్లూరి. పండు మిరపకాయ గోంగూర పెట్టాము కానీ చింతకాయ వేసి ఎప్పుడూ పట్టలేదు. మా అమ్మ ఇలాగే పెడతారు. ఇది వరకటి వాళ్ళకి ఓపిక ఎక్కువ. మీరు ఈ వయసులో కూడా వీడియోలు తీస్తూ పడుతున్నారు అంటే సూపర్ అని, చాలా సూపర్లు పెట్టావమ్మా, థ్యాంక్స్. అదే పండు మిరపకాయ గోంగూర పెట్టారు, చింతకాయ కూడా కలిపి చూశానమ్మా ఎప్పుడో. ఇది ఇవ్వాల్టది కదమ్మా, మా పిల్లలు చిన్నప్పుడే, నేను ఎప్పుడో పెదకళ్ళేపల్లిలో ఉండగా, మా అత్తగారు పెదకళ్ళేపల్లి అని చెప్పాను కదా, అక్కడే నేను చూశాను ఈ మూడు కలిపిన పచ్చడి. ఒకరింటికి ఏదో మేము మోపిదేవి వెళ్ళి ఒకరింటికి ఎక్కడ భోజనాలకు వెళ్తే అక్కడ చూసామన్నమాట ఈ పచ్చడి. అందుకని అప్పుడప్పుడు నేను పడుతూనే ఉంటా. బాగుంటుంది కదా, చూపించాను కదా మీకు. పట్టుకోండి, సీజన్లు అయిపోతున్నాయి, ఇప్పుడే సీజను, పట్టుకోండి. థ్యాంక్ యూ అమ్మ. ఓకే అమ్మ, చాలా చదివాను, టైం ఇప్పటికే 40 minutes పైన అయిపోయిందంట. వంట కాకపోతే సింపుల్ వంట కానీ గబగబా చూపించేనా కూడా లేదు. నేను ఆల్రెడీ టిఫిన్లు చూపించండి అబ్బా అంటున్నారు. నేను ఆల్రెడీ పూరీలు చేసి చూపించాను ఒకసారి. కానీ ఈరోజు ఏం చేస్తున్నానంటే, తమిళనాడులో ఎట్ట చేస్తారు, ఇక్కడ కూడా హోటల్స్లో చేయొచ్చు మరి, అట్ట నాకు తెలీదు. కానీ తమిళ్లో చూశాను నేను పూరీ చేయటం. ఎలా అసలు ఆ ప్రాసెస్ ఎలా అనేది చేసి చూపిస్తా. రండి, పూరీ చేసుకుందాం ఇవాళ. రండి, ఇదిగో చూడండమ్మా, ఇదిగో మైదా ఇక్కడ వరకు మైదా వేసా. ఇప్పుడు ఇక్కడ వరకు ఇందాక మైదా ఎంత వేసానో గోధుమ పిండి కూడా అంత. ఇట్లా దీన్ని మైదా మనం చేసి పెట్టానులే క్లీన్గానే, అది క్లీన్గానే ఉంటుంది. ప్రతి గోధుమ పిండి చూసారా, ఇందులో జల్లిద్దాం. పెద్ద జల్లు ఎందుకు, పెద్ద జల్లులు చేసేది కొంచెం, అంతగాని ఇది సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఓకే అమ్మ, పెద్దగా ఏమీ రాలే, కొంచెం వచ్చిందంతే, క్లీన్గా ఉంది. ఇదిగో చూసారుగా, దీంతో ఒక దానుడు మైదా వేసా, ఒక దానుడు గోధుమ పిండి వేసా. మళ్ళీ కడిగేద్దాం ముందు. ఇవి కొలతలు వాళ్ళు చేసేది. ఇదిగో చూడండి, 2 పోసాం కదా, అది ఈ 1 నీళ్లు పోసా. ఇదిగో స్టవ్ మీద పెట్టా, అది పెట్టేశాను కదా. ఓకే అమ్మ, ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టా కదమ్మా. ఇదిగో మనం బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, నేను ఆల్రెడీ వేయించి పెట్టేశాను అనుకో, ఉంది. 1 స్పూను రవ్వ, ఇదిగో చిటికెడు సాల్టు, చిటికెడు షుగరు, ఇదిగో 1 స్పూనుడు నెయ్యి. ఇవి వేడి నీళ్ళల్లోనే వేడి నీళ్ళలో వేసేసి బాగా కలపెళ్ళాడించి అవి కలుపుతాం. కొంతమంది వేడి నీళ్ళతో కలుపుతారు, కొంతమంది మామూలు నీళ్ళతోనే కలిపేసి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఇది వేడి నీళ్ళలో నేను చేస్తున్నాను చూడండి, ఎంతో ఇట్లా. ఇదిగో, ఎందుకంటే కూర ఉంటుంది కాబట్టి మనకి చాలు, అది ఉప్పగా తినక్కర్లా, అది కూరలో ఉంటుందిగా మనకి, అందుకని 1 స్పూనుడు, ఇంకొంచెం పెద్ద స్పూన్ కాదు కదా ఇది. ఇదిగో కొంచెమే చూసుకోండి అమ్మ, కొంచెమే వేసా, 1 రవ్వ వేసేసి. ఇదిగో ఇది కూడా నాకు ఇందులో ఉండదేమో చిన్న గరిటె. ఇదిగో చూడండి,
అది అది నెయ్యి వేసా. ఇది సిమ్లో పెడదాం కాసేపు. అన్నీ ఉన్నాయి కదా, రవ్వ అదంతా ఉంది కదా, అందుకని మనం దీన్ని తిప్పాలి ఇట్లా. అది దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి అమ్మ, కొలతలే ముఖ్యమమ్మ, ముందు కొలతలే ముఖ్యమమ్మ. ఇదిగో చూసారా, ఇదిగో చక్కగా ఎలా పొంగుతుందో నీళ్ళు, వాటరు, నెయ్యి అన్నీ వేసాం కదా. అదిగో ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక ఇది ఆఫ్ చేసేసా. ఇదిగో ఇప్పుడు ఈ 2 పిండిలు కలిపి ఇదిగో కలుపుతున్నా శుభ్రంగా. ఇలా తిప్పాలి. అది పోసేసా, కొలతే కదా, అన్నీ పోసేసా. వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఏమైంది, మనం చేయి పెట్టలేను కదా, అందుకని ఇలా. రెండు దానికి 2 గిన్నెలు, అదే 2 గిన్నెలతో పోసా కదమ్మా, 2 పిండిలు 2 గిన్నెలు, 1 గిన్నెడు వాటర్. ఇది ఇప్పుడు దీన్ని ఇలాగ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయలేం, చేయి పెట్టలేం, మూత పెట్టేసా అంతే. ఇది కాసేపు ఉంచేద్దాం ఇలా. ఇదిగో బంగాళదుంప ఒకటి ఉంది ఇంట్లో, ఇదిగో 1 ఉల్లిపాయ, ఇదిగో 4 పచ్చిమిరపకాయలు. ఇది కోసేసి పూరీలోకి కూర వండేస్తా. ఈ లోపల నానుతుంది కదా అది, ఇది కూడా పొయ్యి మీద వేసేసుకున్నాను అనుకో, అయిపోద్దో పని. అందులో ఇది సన్నగా మనం కోసుకుంటున్నాం కదమ్మా, చూడండి. ఇది వెడల్పు ఉన్నప్పుడు ఇలా కోసుకోవాలి. దాన్ని 2 చేయిలా కుదరలేదనుకున్నప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి, చిన్న చిన్నగా వచ్చేస్తాయి. చూసారా, అది. ఇదిగో బంగాళదుంపలు కొయ్యగానే నీళ్ళల్లో వేసేయండి అమ్మ, లేకపోతే కలర్ మారద్ది. ఇదిగో నీళ్ళల్లో వేసేయాలి. మనం వండే వరకు నీళ్ళల్లో ఇలా ఉంటే అప్పుడు కడుక్కుని మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇలా ఉంచండి. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కోసేసి అక్కడ పెట్టేసి కూర పైన చూస్తా. కారాలు బొరాలు ఏం కదమ్మా, అందుకోసమని పచ్చిమిరపకాయలు బాగానే వేసుకోవాలి. పూరీ కూర కదమ్మా, పకోడీలు కోసినట్టు ఇలాగే కొయ్యాలి. ఇదిగో ఉల్లిపాయలు కోసేసాను కదమ్మా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవిగో చక్కగా. ఇది కూడా కొలతలకు వచ్చేసిందే, ఈ 1 గిన్నెడు, ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 1 గిన్నెడు. ఇందులో ముందే ఎందుకు తీస్తున్నానంటే, తిరగమాత వేసేటప్పుడు తీమందగా అమ్మ మరి ముందే ఎందుకు తీసిన అడుగుతారు మీరు సామాన్యులు కాదు. ఇదిగో దీని మీద నేను కూర కూడా దీని మీద వేద్దామని అందుకు తీసాను అన్నమాట ముందు. ఇదిగమ్మ ఆయిల్, అంతే చాలు. ఇప్పుడు వేస్తున్నానా. ఇప్పుడు ముఖ్యంగా ఇగో ఆవాలు ఎక్కువ వేయక్కర్లా, అయినా ఆవాలు వేయాలి. నా మెంతి పొడి నాదే, అది ఏ కూర అయినా కానీ వేసేసా. పసుపు, ఇదిగో అయ్యా. మామూలుగా అయితే అట్లో నేను వేయను, కానీ పూరీ కూరకి వేయాల్సిందే, ఇక తప్పదు. ఎక్కడైనా మీరు హోటల్లో అయినా తినండి, కనిపిస్తాయి పూరీ కూరకి. పప్పులు వేసా కదా, కందిపప్పు అంటారండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసా కదమ్మా, అది విషయం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇవి వేద్దాం, వేపుకు రావాలి. అది వచ్చేసింది, వేగింది. ఇదిగో చూడండి, అది. ఇదిగో అమ్మ బంగాళదుంపలు కూడా
ఇంతకన్నా చిన్న దుంప ఉన్నా కూడా బాగానే ఉండేది, ఒక్కటే ఉంది కొంచెం పెద్ద దుంప, పర్వాలా అని వేసేసా. మరి ఏం చేస్తాం, దీని మీద పెట్టేసా. ఓకేనా, ఇది తిప్పుతూ ఉందాం. అది ఇది ఇక్కడ పెట్టేసా. ఇది ఇదిగో చూడండి అమ్మ, ఉప్పు వేసేసాను, అది మగ్గుతూ ఉంటుంది. ఇక ఇదిగో చూసారా, ఇందాక ఊరికే అట్ట నలిపెట్టేసా, ఊరికే తడి అంత పిండిని. ఇప్పుడు చల్లారింది, వేడి మీద ఏం చేయలేం కదా మనం. అదిగో చూసారా, చేసుకుంటే ఒట్టి గోధుమ పిండితోనే చేసుకుంటాం అందరం, కానీ హోటల్ వాళ్ళు ఇలా మైదా వేస్తారు తప్పకుండా. ఒట్టి గోధుమ పిండితో నిజంగా ఎవరూ చేయరు హోటల్స్ వాళ్ళు. చూసారా కొలత, 2 గ్లాసులే కానీ డబ్బాలే కానీ ఏదైనా అది కొలతకి 2 పోసా, 1 నీళ్లు పెట్టా పొయ్యి మీద. ఏమేమి వేసాను చూసారుగా, కొంచెం ఇంత చక్కెర వేసా, అంత నెయ్యి వేసా, ఇంత ఉప్పు, రవ్వ 1 స్పూను రవ్వ వేసా. అది ఇదిగో చూడండి, అసలు మనకి మళ్ళీ నీళ్ళు పని లేకుండా మనం చూసుకుంటా కలుపుతాం కదమ్మా. న్యాయంగా మనం పూరీలు చేస్తామంటే కొలతలు తెలీదు, చూసుకుంటూ కలుపుతాం. అలా కాదు, పెట్టినవన్నీ అలా పోసేసాను నేను. చూద్దామనే ఐడియా కూడా లేదు నాకు, పోసేసా. ఇది బాగా ఇట్లా అనుకోవాలి, ఇదిగో ఇట్లా తెలుసా, పిసకటం అంటే ఇలా కాదు, ఇదిగో చూసారమ్మా, ఇది ఇక్కడ అనాలి, అప్పుడు పిండి నలుగుద్ది. చూడు, అది కొంతమంది పిసకమంటే అది అసలు ఏం వర్కౌట్ అవ్వదు, ఇట్లా అనాలి. ఇది దీనికున్న బలం దీనికి ఉండదు చేతిలో. ఓకేనమ్మా, అది ఇప్పుడు హోటల్లో మీరు ఎప్పుడైనా చూస్తే ఎప్పుడైనా మనం అటు ఇటు వెళ్ళేటప్పుడు చూస్తాం, పెద్ద నాపరాయి ఉంటుంది కదా, బాగా కొడతా ఉంటారు. అందుకే హోటల్లో చపాతీలు కానీ అవన్నీ చాలా పొరలుగా వస్తాయి. ఇలా ఉంది కదమ్మా, ఇప్పుడు కలిపే కదా. ఇదిగో 1 రవ్వ చూడు, అసలు 1 రవ్వ వేసుకున్నా చేతిలో నూనె. ఇదిగో కాసేపు పెడతాం కదా ఇలా, ఇక ఏమి ఎండడాలు ఏమీ ఉండదు. ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసి ఇది మూత పెట్టేయి. ఓకేనా, ఓకే, ప్రాపర్గా అయిపోయింది ఆ పని. చూద్దాం ఇది ఎంత దూరం వచ్చిందో. మగ్గుతుంది, ఓకే, మగ్గనేయండి. అది కొంతమంది అమ్మ, ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకో అమ్మ, ఈ ఒక్క బంగాళదుంపలోనే అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు న్యాయంగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి పూరీ కూరకి, హోటల్లో ఇచ్చేది. మనం ఇంట్లోనే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, 1 ఉల్లిపాయ చాలు, కూర ఎక్కువైపోద్దని. అది మళ్ళీ ఇలా మగ్గుతూ ఉండని. అది ఓకే, మగ్గని ఇట్లా సూపర్గా మగ్గుద్ది. ఈ లోపల మన పని మనం చేసుకుందాం. సరే, మగ్గుతుంది, సిమ్లో ఉన్నా కూడా అంటుతుంది. ఇలా మగ్గుతుంది కదా ఇది. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసేద్దాం. ఇదిగో చూడండమ్మా, ఇప్పుడు మామూలుగా ఇది కూరలాగా ఉడకడానికైతే ఈ నీళ్లు పోసేసి మనం దీన్ని సిమ్లో పెట్టేస్తే చాలు, మగ్గిపోద్ది అంతా. చూసారుగా, ఆ నీళ్ళు చాలు. ఇప్పుడు నేను చూడు ఎన్ని నీళ్ళు పోస్తున్నాను, అదిగో లోటాడు పోసా. తర్వాత ఎందుకు పోసానో చెప్తా, ఇది ఉడుకుతూ ఉంటుంది చూడండి. ఇక ఎన్ని నీళ్ళు పోసాను, ఓకేనా. అది అంతే, ఇది మూత పెట్టేశా. ఇప్పుడు ఇదిగో శనగపిండి, దీంతో కూడా కొంచెం పని ఉంటుంది కదా, ఆ పని చేద్దాం. ఇదిగో అమ్మ, అంటే స్పూన్ నిండా రాలేదు న్యాయంగా, ఇదిగో 1 స్పూనుడే చాలు, కొంచెం కూరే కదా. ఇది కూడా జల్లించాలి. శనగపిండి ఎప్పుడు బజ్జీలు చేసుకున్నా సరే జల్లిస్తే బాగుంటుందమ్మా. ఇదో దిగట్లేదని చెప్పి మళ్ళీ ఇదే తెచ్చా, తడి ఆరిపోయిందిలే అని చెప్పి. ఇది చూడు, ఇందులో దిగిపోతుంది. ఇందులో ఏదో గడ్డి ఉంది. ఓకే, ఇవన్నీ తీసేద్దాం. ఇది శనగపిండి, ఇదిగో
అది నీళ్ళు పోసేసా కదా, ఇది ఇలా ఉండలేకుండా మనం కాసేపు తిప్పితే సరిపోద్ది. గడ్డతో ఇట్లా అనుకుంటే మనకి ఆమ్లెట్ వేసినప్పుడు కొడతాం, దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో, అది పెట్టి కూడా కొట్టచ్చు. అది ఉంది, కొంచెమే కదా, ఒక స్పూనుడు క్లియర్ చేసేస్తా. శుభ్రంగా కరిగిపోయిందమ్మా. ఓకే, ఇది ఇక్కడ పెట్టుకుందాం కాసేపు. ఇది ఇక్కడ పెట్టేసా, ఓకేనా. ఇది కూర ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ పక్కకు పెట్టేసుకుని, ఇదిగో అమ్మ చూసావా ఎలా దిగుతుందో, ఇలా ఉండాలి, కరెక్ట్గా కలిపితే ఇలా రావాలి. అది చక్కగా వచ్చింది. మనమైతే చేస్తాం ఒక రకంగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను చూపిస్తాను మీకు. అన్నీ సమానంగా రావాలి కదా వాళ్ళ లెక్కలకి. అలా రావాలంటే ఏం చేస్తారంటే, ఇదిగో ఇది రాతిమే పెట్టలా, నేను దీని మీదే పెట్టా కాబట్టి రాతిమే పెట్టలా, చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా పెట్టేసుకున్నారు. ఇవి 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 ఉన్నాయి కదా, ఇదిగో అమ్మ ఒక కాటన్ది శుభ్రంగా గుంజేసి, ఇదిగో నీళ్ళు పిండేసా. అందాక ఇది ఆరకోకుండా ఇదిగో ఇది ఇలా వేసి పెట్టేసుకోండి, అంతే. ఇలా వేసి పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ పని చేద్దాం. ఇదిగో అమ్మ ఇదంతా చేయను, ఇప్పుడు సరిపడా తీసా కదా, ఇది ఇలాగే పెట్టేసి చక్కగా మూత పెట్టేస్తే తర్వాత పెడతా ఫ్రిడ్జ్లో. అది చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మనం గోధుమ పిండి వేసి తిప్పుతున్నాం చేస్తాం చపాతీ కదమ్మా. ఇదిగో మైదానే, గోధుమ పిండి అయితే ఒక రకంగా అయిపోద్దంట, మైదానే వేసి చేస్తారు వాళ్ళు. ఇదిగో అదిగో చూడు, అదిగో ఉంది కదా, పెట్టేసేద్దాం. అది గోధుమ పిండి కాకుండా మైదా పిండే వేస్తారు చేసేటప్పుడు. ఇదిగో చూసారుగమ్మా, ఈ ప్లేట్ బోర్లు ఇచ్చేస్తున్నా, ఉంది రాయి, కానీ ఇల్లు సర్దినప్పుడు ఎక్కడ పెట్టాను నేను, ఇప్పుడు అన్ని వంగుని ఎతకలేకపోతున్నా. ఎక్కడ హడావిడిలో పెట్టేస్తాం కదా, నేనేమో పెద్దగా చేసుకోను. ఇవాళ రాత్రే ఐడియా వచ్చాము, నేను ఎత్తి పెట్టాల్సింది, ఎత్తి పెట్టలా. అందుకని దీంతోనే ప్లేట్ బోర్లు చేస్తున్నా. ఇలాగే చేస్తాంలే ఇళ్ళల్లో, అంతే చాలు. ఈ మంద ఉండాలమ్మా, ఎప్పుడు పూరి మంద ఉండాలి. ఇదిగో తీసేసి ఇదిగో ఇట్టు పెట్టా, ఒక 4 చేసి ఆ తర్వాత నూనె పెట్టేస్తా పొయ్యి మీద. ఇది న్యాయంగా నేను మళ్ళీ లాస్ట్లో 2 చేసి చూపిస్తాను మీకట్ట. ఇలా చేసి దాన్ని అది కూడా ఒక కొలతలాగా చేయొచ్చమ్మా, తర్వాత చేసి చూపిస్తా. ఇప్పుడు ఊరికే ఇట్లా చేసి ఇచ్చేస్తున్నా మీకు. ఇదిగో మనకు సరిగ్గా రాలేదనుకో అమ్మా, అదిగో అంతే తీసి అది ఇలా పెట్టుకుంటుంది. ఇది ఇంకా అంచు ఉంది, అంచు లేనిది తీస్తానుండు, అది బాగుంటుంది. ఉడికిపోయింది చక్కగా, బంగాళదుంప సూపర్గా ఉడికింది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇందా శుభ్రంగా కలిపెట్టా కదా, శనగపిండి బాగా వడకట్టి కలిపా. ఇదిగోండి, కావాలంటే ఇంకా శనగపిండి ఎక్కువ కూడా పోసుకోవచ్చమ్మా, నేను తక్కువ పోసాను. ఇదిగో అమ్మ, ఇది కూడా కొంచెం నీళ్ళు పోసా ఇంకా. ఇదిగో ఇప్పుడు చూడండి, కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానమ్మా, చూడండి అంతే, ఇంకేమేమి కారం వేయలేదు కదా. ధనియాల పొడి వేయటానికి జీలకర్ర పొడి స్మెల్ కోసం కొంతమంది జీలకర్ర వేసుకుంటారు, నేను వేయలా, అందుకని జీలకర్ర పొడి వేసా. సూపర్గా వచ్చింది. ఇదిగో చూడమ్మా, ఇక ఇంతే, హైలోనే పెట్టాను, 1 నిమిషం ఇలా ఇలా కొదుగుతుంది కదా, ఇలా కొత్త అంటుంది కదా, శనగపిండి ఉంది కాబట్టి కాసేపు ఇలా
ఇలా ఉంచినా కూడా ఒక్క నిమిషానికే ఇదై పడిపోద్ది, గట్టి పడిపోద్ది. ఇక నేను ఆపేస్తున్నానమ్మా, ఆపేసి మూత పెడతా. ఆపేసి ఇప్పుడు కళాయి పెట్టుకుంటా. అదిగో నూనె పొంగి రావాలి కదా పూరి, అందుకే ఇందులోనేమో కూర వండేసాను, ఈ కళాయిలోనే వండడం అవుతుంది. పర్వాలా, వస్తుంది, సరిపోద్ది. ఇప్పుడు ఓకేనా, ఇది ఇలా పెడదాం. ఇలా చేశాను కదమ్మా, ఇలా ఒక 4 చేశాను, ఇలా ఒక 4 చేశా. ఊరికే పిల్లలకు ముచ్చటగా ఉంటుందని అదేదో గిన్నెతో కట్ చేసాం. ప్రాపర్గా రౌండ్గా ఉన్న దాంతో కట్ చేస్తే మీరు చక్కగా వస్తుంది. ఇప్పుడు బాగా హైలోనే కాగాలి. ఇది కాగిపోయింది, నూనె కాగాలమ్మా, కాగింది. ఇదిగో వేసా, ఒక క్షణం ఆగాం కదా, ఆ తర్వాత ఇలా పొయ్యాలి. చూసారా, నేను ఒకటే వేసాలే, ఇలా పొయ్యాలి. ఇదిగో చూడండి, ఇదిగో తిరగేయండి. చూసారా ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చేసింది. ఇదిగో మళ్ళీ ఒకటి వేస్తున్నా. కొంతమంది బాగా ఎర్రగా అయిపోయేటట్టు చేస్తారమ్మా. వేడి నూనె మీద వేస్తున్నాం కాబట్టి పొరలాగానే ఉంటుంది కాబట్టి వేగిపోద్ది, దాన్ని ఎర్రగా చెయ్యక్కర్లే. ఇంకా ఇదిగో చూసారా, ఇదిగో ఎలా ఉబ్బిపోయినాయో. స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే మళ్ళీ చేసి వేడివేడిగా చేసి అప్పుడు తింటా ఉండొచ్చు. ఎప్పుడైనా సరిపోతాయి. మా కెమెరామ్యాన్కి వేసినప్పుడు తర్వాత వేస్తా. ఇదిగో చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసా. ఇదిగో ఈ నూనె చూసారా, వెంటనే ఇందులో పోసేసుకోండి, లేకపోతే నూనె మరిగిపోద్ది. ఈ వేడికి నూనె అంతా మరిగిపోద్ది. కానీ నేను చేసేది తర్వాత చేస్తా. మళ్ళీ వేస్తాంగా అప్పుడు చూడవచ్చులే అనుకుని నూనె తీరు, కళాయిల్లోనే ఉంచేస్తారు. ఉంచేస్తే చాలా మరిగిపోద్ది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పూరీలు ఇదిగో చూసారా, చక్కగా పొట్టి గోధుమ పిండి అయితే ఏమాత్రమైనా ఇట్లా లాక్కున్నట్టు మందంగా అలా ఉంటుంది. చూసారు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో, సూపర్గా ఉంటుంది అన్నమాట తినడానికి. ఇదే పిండిని ఇలా కొంచెం పలచగా చేసేసి కొంచెం హార్డ్ అయ్యే వరకు ఉంచి వెంటనే తీసేసి పంచదార చల్లేయండి. మైదా పిండి అప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చేసేది, ఏదైనా పండగలో వంటలు చేసేటప్పుడు మైదా పిండి మిగిలితే కలిపేసి చేసేసి వెంటనే పంచదార చల్లేసేది వాటి మీద, ఒక డబ్బాలోనే దేంట్లో పడేసేది. 4-5 రోజులు అయినా కూడా టేస్ట్గా ఉండే. ఇప్పుడు టైం ఉంటే చేద్దును, తర్వాత అయినా చేస్తా ఉండ పిండితో. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఉంది కదా పిండి, దాన్ని ఇలాగ పలచగా చేసేసి వేయించేయండి, తీసేయండి. తీసేసి వెంటనే చక్కెర చల్లేయండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసినా ఏమీ కాదు, సూపర్గా తింటారు పిల్లలు. ఓకేనా, ఇక ఫుడ్ తిందాం. ఓకే అమ్మా, తినే ముందు పాట ఈ మధ్య 2-3కి పూజ దానికి 3 years దానికి జనాలు అందరూ ఉన్నారు, అప్పుడే పాట పాడలేదు. హోమ్ టూర్ కదా అనలేదు, మళ్ళీ హోమ్ టూర్లో అయినా తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా. ఒక చిన్నది పాడతా, ఎందుకంటే టైం లేదు, చాలా టైం అయిపోయింది. బోల్డ్ లెటర్స్ చదివే కదా, అందుకోసం. ఏ సినిమా అంటే ఇది, కథానాయకుడు అంటే రామారావు గారిదే. ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే, వయసు మనసు పరుగులు తీసే, అమ్మమ్మ ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే, వయసు మనసు పరుగులు తీసే, వెనక జన్మల నానోములన్నీ ఇప్పుడు పండినవమ్మా, వెనక జన్మల నానోములన్నీ ఇప్పుడు పండినవమ్మా, తనకు తానైన రాజు నాతో మనసు కలిపేనమ్మా, తనకు తానైన రాజు నాతో మనసు కలిపేనమ్మా, ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే, వయసు మనసు
పరుగులు తీసే ముద్దు మోమును అద్దాన చూసి మురిసిపోయాడమ్మా. ముద్దు మోమును అద్దాన చూసి మురిసిపోయాడమ్మా. మల్లె పూల పల్లకిలోన ఒళ్ళు మరిచేదమ్మా. మల్లె పూల పల్లకిలోన ఒళ్ళు మరిచేనమ్మా. ముచ్చాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మ. ముచ్చాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే. ఇది నా కోసమే తక్కువ ఉందో ఏమో, 2 చరణాలు ఉన్నాయి. చిన్న పాట, మరీ ఇంత చిన్న పాట అనుకోలే నేను. ఇప్పుడే ట్యాబ్లెట్ కూడా వేసుకుని వచ్చా గబా గబా. ఇది అన్నం అయినా అంతే, టిఫిన్ అయినా అంతే, ముందు పెట్టుకుందాం. టిఫిన్లు పెట్టినా కూడా ముందు చట్నీ వేసుకుంటాంగా, ఏదైనా ముందు వేసుకోవాలని. అది ఇది ఇందాక ఉడతీ చూపించాగా మీకు. చాలా బాగుంది. నిజంగా బాగుంది, చాలా బాగుంది. మన హోటల్లో తెచ్చుకునే పూరీల కంటే కూడా బాగుంది. మరి ఇంట్లో చేసుకోవటం వలన ఏంటి, ఇల్లు బాగుంది. ఇంత పలచగా నవ్వుతుంటే ఎంత టేస్ట్గా ఉందోనమ్మా. మీ అందరికీ తెలుసు పూరీలు చేసుకోవటం, ఆ విషయం నాకు తెలుసు. ఇంత ధైర్యం చేసి మీకు చేశానంటే కరెక్ట్గా తమిళలో ఇలాగ చేస్తారు. 2 కలిపి నూనెలోనే నెయ్యి అన్నీ వేసి పెట్టే కదా. ముఖ్యంగా కొలత నీళ్ళు చూశారుగా, అటు ఇటు బీరు పొల ఒక్క చుక్క కూడా నేను పోయిలా, ఒక చుక్క ఎక్కువ అవ్వాల. అదనమాట. కూర కూడా సరైన పాకంలో ఉంది చూడండి. ఇలాగే ఉండాలి, చూసారా. సూపర్గా తిన్నానమ్మా, చక్కగా ఉంది కూర, సూపర్గా ఉంది. 4 పచ్చిమిరపకాయలు వేసేచ్చు కదా, అదే కారం అనమాట. ఇక కారాలు వేసుకోకూడదు. పూరీ కూర మీకు కూడా తెలిసేమో, పూరీ కూరలో మాత్రం శనగపిండి వేసి వండుకుంటే ఇంకా కారం వేసుకోకూడదు. కొంతమంది ఏదో కూర వండుకుంటారుగా మసాలా కూర లాంటిది, అది వేరే. పూరీ కూర శనగపిండితో చేస్తున్నామంటే కారం వేయకూడదు, ఓకేనా. 4 పచ్చిమిరపకాయలు వేస్తే చాలు. కారం సూపర్గా ఉంది, చాలా బాగుందమ్మా. టైం కూడా చాలా అయిపోయింది, చాలా మాట్లాడాను. లెటర్ చదవటం మళ్ళీ లేట్ అయిపోయిందమ్మా. ఓకే అమ్మా, ఇవాళ ఇంక ఎక్స్ట్రా చికెన్ కొందికి టైం అయిపోద్ది. ఓకే, మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దున ఇంకో మంచి రెసిపీ వరుసగా 4 రోజులు మళ్ళీ చేస్తా. కామ్గా కూర్చుంటా, మళ్ళీ మొదలుపెట్టారంటే రోజు చేస్తా. ఒక 4-5 రోజులు వరుసగా చేస్తా. మళ్ళీ నేను ఊరు వెళ్ళే వరకు చేసి ఏదో ఒకటి వంటలు మీకు పెడతా, ఓకేనమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, అది ముందు చెప్పడం మర్చిపోయాను చూడండి. ఓకే అమ్మా, బాయ్.